ఎకరానికి 1,00,000 చందాయి అయినా ఇస్తాం, ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో రాజధానిని కట్టుకోండి అంటున్నారు రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతులు. సర్కారు ఏం ప్యాకేజీ ఇచ్చినా సమ్మతం కాదంటున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ రైతు పరిరక్షణ కమిటీ ముందు కుండ బద్దలు కొట్టారు. పచ్చని ఈ గ్రామం పేరు నిడమర్రు, మంగళగిరి నియోజకవర్గంలోనిది. సుమారు 7,500 మంది జనాభాలో రైతుల కంటే రైతు కూలీలే ఎక్కువ. భూములు నమ్ముకొని సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో సంవత్సరం పొడవునా పంటలు సాగవుతాయి. ఇప్పుడు ఈ గ్రామంపై ప్రభుత్వ కన్ను పడింది. రాజధాని కోసం భూ సమీకరణ పేరుతో ఇక్కడి భూముల్ని లాగేసుకోవాలని చూస్తోంది. అయితే రైతులు మాత్రం సెంటు భూమి కూడా ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజధాని రైతు కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ నేతల ఎదుట ఇక్కడి అన్నదాతలు తమ ఆవేదనను వెళ్లిబుచ్చారు. అవసరమైతే ప్రభుత్వానికి ఎకరానికి 1,00,000 రూపాయల చొప్పున తామే చందాలిస్తామని కూడా రైతులు స్పష్టం చేశారు. ఓటింగ్ పెట్టండి, ఇక్కడ ఊరికి ఓటింగ్ పెట్టిన రైతులు పిలిస్తే పొలాలకు ఉందో ఏందో తెలిసింది. పార్టీ తరఫున వచ్చి మీటింగ్ పొలాలు ఉన్న వరకు వచ్చి మీటింగ్ పెడితే ఎవరు ఇచ్చేది ఎవరు ఇందే అన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పచ్చిపట్టి పొలాలు కానీ అన్నారు, రైతుల్ని ఒప్పించే పొలం తీసుకుంటాం. రైతుల్ని ఒప్పించి పొలం తీసుకునే విధానం అయితే ఇది. చెంగపూరి చేస్తాడు, హైదరాబాద్ అంతా లాగేసుకున్నట్టు ఉండవల్లంతా పెనమాక అంతా రాజధాని చేస్తాడు. రాజధాని చేస్తే లేబర్ అంతా ఎలా బతుకుతారు? లేబర్ పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి చూపుతానంటాడు. ఏదో 20 ఎకరాలు 10, 100 ఎకరాలు గజాలు ఇస్తాడు. మరి 100 రూపాయలు తెచ్చుకునే వాళ్ళు బతుకు ఏంటి? వాళ్ళది కూడా చెప్పమను. పాలేసిన భూమిని మా ఇల్లు తీసేస్తామంటున్నారు. మా పరిస్థితి ఏంది? 30-40 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. 40 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. మేము కూలి చేసుకొని బతికేటుంటాం వాళ్ళని. అలాంటి వాళ్ళు ఇళ్ళు తీసేసి మీరు వచ్చే టాటా పెట్టి దున్నితే మేము ఎక్కడ ఉండాలి? మా పరిస్థితి ఏంది? ఇప్పుడు పొలాలు భూములు తీసుకుంటా ఉంటున్నారండి. మాకు సంవత్సరానికి 3 సార్లు పండే పంటలోనే తినడానికి లేదు. మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఏం చేయాలి? స్థలాలు పొలాలు తీయడానికి లేదు. మేమందరం దీనికి సహకరించమండి. అంతకుముందు ఈ గ్రామంలోని పూల తోటలు, పంట పొలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సందర్శించారు. 1 ఎకరానికి కౌలు ధరే 70,000 నుంచి 1,00,000 వరకు పలుకుతోందని రైతులు చెప్పారు. ఆ పొలాలు తాళ్ళని అమ్ముకొని పొలాలు పెట్టుబడులు పెట్టి అప్పుడు 2 ఎకరాలు అయ్యా అట్ట తేప రెండు కొనుక్కొని 30 ఎకరం చేసుకున్నాం. పాడి కడతామయ్యా రేపు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు రైతులకు వివరించారు. రాజధాని ప్రాంత గ్రామాల్లోని రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నేతలు వచ్చామన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ వాణిజ్య పంటలు ఉన్నటువంటి ప్రాంతంలో రైతులు, దానితో పాటు ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కూలీలు, కౌలుదారులు, వీరందరూ కూడా ఈ భూములు ఇవ్వడానికి అంత సుముఖంగా నాకైతే కనిపించలేదు. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. సాక్షి న్యూస్, గుంటూరు.